కవిత సంచలన ఆరోపణలు చేసింది. వీళ్ళు ఎప్పుడైతే పాపం వీళ్ళ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం చేసుకున్నారో అప్పటి నుంచి పాపం వీళ్ళ కొంప కొల్లేరయ్యేటువంటి పరిస్థితి అయింది. పాపం పార్టీకి మేలు జరుగుతుంది అనుకున్నటువంటి సభ చివరికి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ కుటుంబం నలుగురికి నాలుగు పిల్లలు ఊలిపోయి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. పాపం కవిత చేసినటువంటి నేరం ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లతోటి చిల్లర పనులు చేయడం కన్నా నాదేమన్నా చిన్న నాది అంతకన్నా పెద్ద నేరమా లిక్కర్ దందా అన్నట్టుగా ఆమెకు మనసులో ఉన్నది. నేనేమో మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడతానా, కేంద్రం అని ఇటు రాష్ట్రం అని, మీరు నా ఇంటనే నాకు అన్యాయం చేస్తారా? వారసుడు అంటే కేవలం మగాడైనా ఆడిది కాదా అన్నట్టుగా పాపం వాళ్ళ ఆలోచన ఉన్నట్టున్నది. మహిళలకు ఇంత అన్యాయమా, నాకేం తక్కువ, నేను ఒక మాట కూడా ఉండదు, కడుపులో బిడ్డను పెట్టుకొని నేను ఉద్యమంలో పాల్గొన్నా, నేను పార్టీకి నేను కష్టపడ్డా, అహర్నిశలు కష్టపడ్డా, నాకు మీరు చేస్తున్న అన్యాయం ఏంది అన్నట్టుగా మాట్లాడి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ భయంకరమైన మాటలు మాట్లాడింది. పాపం గత కొద్ది రోజులు రెండు రోజుల క్రితమే ఒక ఇద్దరు దూతలను పంపించింది కేటీఆర్. మాట్లాడు, సముదాయించు, పార్టీ చూసుకుంటుందని చెప్పు అంటే, పార్టీయే నాది, పార్టీలో నాకు కష్టం ఉన్నది, నేను ఎవ్వరి నాయకత్వం కింద పనిచేయాల్సిన అవసరం లేదు, నేను ఏదో ఈటల రాజేందర్ను ఎలగొట్టినంత ఈజీగా ఎలగొట్టడం కాదు. ఈటల రాజేందర్ అన్న కూడా గతంలో ఏమన్నాడు, మేమే పార్టీకి ఓనర్లో అన్నాడు. కానీ ఇక్కడ ఓనర్లు అన్నట్టుగానే ఈమె బిహేవ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది, నేను అసలే మంచిదాన్ని కాదు, నోరు విప్పితే తట్టుకోలేరు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది అన్నారు. అమెరికాలో ఉత్సవాలు జరుపుతున్నటువంటి వాళ్ళు గ్రౌండ్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పాపం అమెరికాలో ఏం సాధించారని ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు కూడా మీరేం చేసింది ఏం లేదు, ట్విట్టర్లో మెసేజ్ పెట్టుకున్నంత మాత్రాన పార్టీ నడిపించినట్టు కాదు. చాలా మంది అంటారు, చాలా తెలంగాణలో మేధావర్గం కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, మీడియా నుంచి కానీ, ఈయన ఆరు దాటితే కనపడడాన్ని, రెండోది పార్టీ నడిపించే సత్తా తనకు లేదని, లేకపోతే కొద్దిగా అహంకారపు మాటలు ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈయన కొడుకున్నాడు, ఈయన కొడుకు అడ్రస్ ఏంటిది, కేర్ ఆఫ్ ఏంటిది, తండ్రి. కేటీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటిది, తండ్రి. ఇద్దరిలో పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి లెక్క ఏమన్నా కింది స్థాయి నుంచి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి కాదు కదా. నేరుగా అమెరికా నుంచి వచ్చిండు, సిరిసిలకు ఎమ్మెల్యే అయిపోయింది. ఈయనకున్న ఘనత ఏంటిది, అదే. అయితే పార్టీకి ఆయన ఎంత కష్టపడ్డాడో నేను కూడా అంత కష్టపడ్డాను. నేరుగా కనీసం ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే గౌరవం కూడా ఇవ్వలేదు. నాకు బాసు మా అయ్యే. గతంలో కూడా హరీష్ రావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దాంట్లో కూడా నన్ను అర్థం ఏంటిదంటే, మా బాస్ ఎన్నటికీ కేసీఆరే అన్నాడు తప్ప కేటీఆర్ అని అనలే. మా బాస్ చెప్తే ఏమన్నా చేస్తా అన్నాడు కానీ కేటీఆర్ మా బాస్ అని, కేటీఆర్ ఏది చేస్తే అది నేను వింటా అని చెప్పేసి మాత్రం చెప్పలే. ఇప్పుడు కవిత కూడా ఏం చెప్తుంది, నా బాసు కేసీఆర్ చెప్తే నేను వింటా, కానీ ఎవరు పడితే వాళ్ళు నాకు చెప్పేటువంటి స్థాయి ఎవరు లేరు, నేను ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు, పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్ పాత్ర అన్నట్టు ఇంకొక మాట మాట్లాడింది. నేను మా డాడీకి 100 లీటర్లు రాసిన, ఎప్పుడు చదివి చింపేవారు, నా కర్మ ఏంటో కానీ ఈసారి ఆ లెటర్ బయటకు వచ్చింది. ఇంటి ఆడబిడ్డపై ఇటు పడితే అటు మాట్లాడితే సరికాదు అని. ఇంటి ఆడబిడ్డపై ఎవరు మాట్లాడతాను ఇటు పడితే అటు, బయట వాళ్ళు మాట్లాడితే పట్టించుకోరు, కానీ ఇంట్లో ఆడబిడ్డ అంటే సొంత అన్నం మాట్లాడితేనే ఇట్లా రియాక్ట్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. లిక్కర్ కేసు టైంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు వాళ్ళ తండ్రి వద్దని అన్నాడు. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పేసింది. నన్ను విమర్శించే నాయకులు చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పాలని నేరుగా అన్ననే అలా నమస్తే తెలంగాణలో ఒకటి చెప్తే ఒకటి రాయించుకుంటాను. ఈయన లేనిపోయిన ఆరోపణలు కూడా మీద చేయడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు కింది స్థాయి క్యాడర్ మొత్తము నేరుగా కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. తర్వాత నేను వెనుపోటు రాజకీయాలు చేయను, డేర్గా మాట్లాడతా అంటే, వెనుపోటు రాజకీయాలు చేస్తున్నది ఎవరు, వాళ్ళు అన్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత కన్ఫ్యూజన్లలో క్లారిటీగా ఉన్న కాంగ్రెస్లో చేరను, కొత్త పార్టీ అవసరం లేదు, ఉన్న పార్టీనే కాపాడుకుంటా అని ఈ పార్టీని నేనే ఓనర్ అన్నట్టుగా మాట్లాడుకుంటా వస్తూ ఉంది. తర్వాత పెయిడ్ పోస్టులతో భజనం చేస్తే ఊరుకోను, బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లకే పరిమితమైందని మళ్ళా కేటీఆర్ని టార్గెట్ చేసింది. తెలుసుగా తెలంగాణలో ట్విట్టర్ టిల్లు అని, ట్విట్టర్ కింగ్ అని పెడతా ఉంటాం కదా మనం కేటీఆర్ని ఉద్దేశించి. అట్లనే మళ్ళీ ట్విట్టర్లో ఉద్యమం సరిపోదు అన్నట్టుగా మళ్ళీ టార్గెట్ చేసింది. తర్వాత అయితే నన్ను రేవంత్ రెడ్డి కోవట్ అంటావా అని చెప్పేసి కూడా అన్న మీదనే ఈ మాట కూడా మాట్లాడుకొచ్చింది. మా పార్టీలో కోవట్లు ఉన్నారు, అది త్వరలో తెలుస్తుందని ఒక మాట మాట్లాడిండు ఆయన ఒక ప్రెస్ మీట్లో కేటీఆర్. ఆయనను ఉద్దేశించి ఈ మాట మాట్లాడడం జరిగింది. అయితే ఈ
సంచలనమైనటువంటి విషయం ఏంటంటే కవిత చేసినటువంటి ఆరోపణలను వాస్తవమే అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే దీన్ని రూఢి చేసిండు, ఖరారు చేసిండు. వాస్తవం ఏమని చెప్తా ఉన్నాడు, బీజేపీ వాళ్ళు హాస్పిటల్ పెడితే వెళ్ళింది ఎవరని ఈమె క్వశ్చన్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అట మునిగిపోయినావని ఒక మాట మాట్లాడుతూ ఉంది. నా పార్టీ బీఆర్ఎస్, నా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కాదు అని అర్థం. కేసీఆర్ తప్ప ఇతరుల నాయకత్వంలో నేను పని చేయను, ఎందుకంటే కేటీఆర్ ఎంతో నేను అంత, ఆయన ఎంత కష్టపడ్డాడు నేను అంత కష్టపడ్డా, ఆయనకి ఎంత హక్కు ఉందో పట్ల నాకు అంతే హక్కు ఉంది అన్నట్టుగా మాట్లాడుకొస్తుంది. నన్ను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము ఎవరికి లేదు. కేటీఆర్ హరీష్ లక్ష్యంగా, హరీష్ ఏం లేదు, హరీష్ పాత్ర ఏం లేదు. ఉంటే వీళ్ళిద్దరి పోరాటం, వారసత్వ పోరాటం, ఆస్తుల పోరాటం, పదవుల పోరాటం, పార్టీ పగ్గాలపైన పోరాటం తప్ప ఇంకోటి ఏం లేదు. పాపం వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే ఆయన పక్కకు పోతాడు. ఇప్పుడు పనిగల్లోనికి ఏడైనా పని దొరుకుతుంది. హరీష్ రావు ఈ పార్టీలో ఉన్న లీడరే, బీజేపీ పార్టీలో లీడరే, కావాలంటే రెడ్ కార్పెట్ వేసి కాంగ్రెస్ పార్టీ కూడా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లాయల్, ఇప్పుడు నన్ను ఈ స్థాయికి లబ్బర్ చెప్పుల నుంచి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి నేను ఆయనకు అన్యాయం చేయను, ఉన్నన్ని రోజులు నేను ఆయనకు లాయల్టీగా ఉంటాను, ఒక మాట మీద ఉన్నాడు అంతే తప్ప ఈమె నాయకత్వంలో లేకపోతే కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేటువంటి కర్మ ఆయనకు లేదు. అయితే పాపం ఈయనేమంటారు, రాజాసింగ్ పెద్ద పెద్ద ప్యాకేజీలకు దొరికితే మా వాళ్ళు కూడా కకృతిపడి బీఆర్ఎస్లో కలుస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ పోటీ చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, లేకుంటే మా పార్టీ ఎప్పుడో బీజేపీ సర్కార్ వచ్చేదని గోషామాల్ ఎమ్మెల్యే వాస్తవానికి ఎలక్షన్స్కు ముందు ఒక 6 నెలల ముందు తెలంగాణలో ప్రధాన బీఆర్ఎస్ పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీగా ప్రత్యామ్నాయంగా బీజేపీ కనబడ్డది. వీళ్ళు లోపాయికార ఒప్పందంతో ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయకపోవడం, కేసీఆర్ కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఈయన పోయి జిఎస్టీ విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర బిల్లుల విషయంలో కానీ అన్నిటికీ సహకరించిండు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులు తనను అరెస్ట్ చేయకపోవడాన్ని బలంగా చెప్పేసరికి 2 పార్టీలు ఒకటి అన్నట్టుగా మనకు తెలవడం జరిగింది. అట్లనే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతూ సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటూ ఆ పార్టీని గెలిపించినట్టుగా కూడా మనకు కాంగ్రెస్ నుంచి ఆరోపణలు మనం చూసినాం. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్లాన్ చేసినట్టుగా ఒక మాట మాట్లాడుకొస్తా ఉన్నది. పాపం లోపల ఎన్ని జరిగినా పార్టీ నుంచి పంపే దమ్ ఎవరికి లేదని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే చాలా అన్నట్టు అందరు నేరుగా టార్గెట్ చేస్తుంది. చాలా మంది మరి తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా, మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు, మరి ఉన్నాడు కదా తండ్రి ఉన్నాడు కదా చూసుకుంటాడు కదా అని చాలా మందిని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయేటువంటి నావనే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేవు. ఒకప్పట్లాగా ఆయన వ్యూహాలు, ఆయన స్ట్రాటజీస్ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్స్కి ముందు కూడా మనమే గెలుస్తున్నాం అని ఏదో ఉదరగొట్టింది, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సరే ఏదో కాకతాళీయంగా జరిగింది, ఒక్కసారి అట్లా మోసపోయినాం అని అనుకోవచ్చు, కానీ కేసీఆర్ వ్యూహాలు అట్లా పనిచేయకపోవచ్చు అని. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో మరీ కంప్లీట్గా 0 గుండు సున్నా వచ్చేటువంటి పరిస్థితి ఉండడం వలన పూర్తిగా కేసీఆర్ వ్యూహాలను నమ్మి పార్టీ నడిపించేటువంటి పరిస్థితి అయితే లేదు. రేపు భవిష్యత్తులో కనుక కేసీఆర్ను కేటీఆర్ కానీ అరెస్ట్ చేసే టైంలో ఈయన లీడర్ అయిపోతాడు, పార్టీ పగ్గాలు తీసుకుంటాడు. ఎవరు హరీష్ రావు అనేటువంటి ఒక భయం, అభద్రతా భావం వీళ్ళ కుటుంబంలో ఉన్నది. అయితే ఒక రాజకీయంగా వాళ్ళ కుటుంబాన్ని లేదా వాళ్ళ కుటుంబ వారసత్వాన్ని కాపాడే విషయంలో కవిత చేసే అడుగులు వాస్తవానికి కరెక్టే. అప్పుడు నాకు ఇవ్వండి, పార్టీ క్యాడర్ నాకు ఇవ్వండి, పార్టీని నన్ను అంటే కేటీఆర్ని ఎంకరేజ్ చేసే క్రమంలో క్యాడర్ మొత్తం కవితకు సహకరించొద్దు. ఉదాహరణకి అలా తెలంగాణ భవన్ అనే మీటింగ్ పెడితే ప్రెస్ కవరేజ్ ఉండకూడదని, మీటింగ్కు సహకరించకూడదని, లైట్లు బంద్ చేయాలని, మీడియా వాళ్ళు రావద్దని సందేశం ఇవ్వడం లాంటి చిల్లర పనులు కేటీఆర్ చేసిందట. అట్లనే పాపం ఈమె మీద విమర్శలు చేస్తే ఇతర పార్టీల వాళ్ళు దాన్ని ఖండించలేదట. ఖండించద్దు అని కూడా వాళ్ళకు పార్టీ క్యాడర్కు మెసేజ్ పోయిందట. ఇట్లా ఆమెను ఎంత అనగదొక్కాలనో అంత అనగదొక్కే ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తూ ఉంటే ఈమె తిరగబడే ప్రయత్నంలో ఇవన్నీ. ఏది ఏమైనా వీళ్ళ పంచాయతీ ముదురుతుంది. హరీష్ రావుకు వీళ్ళు కుటుంబ సభ్యులు ఇంటి వ్యక్తులే ఇట్లా కొట్టుకుంటా ఉంటే పాపం హరీష్ రావు అనే బయట వ్యక్తి కన్నా పేగును కాదని కేసీఆర్ అనే వ్యక్తి వాస్తవానికి హరీష్ రావుకు రావాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా పార్టీ ప్రెసిడెంట్ అనేది ఏదో కొడుకు అని చెప్పేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి హరీష్ రావు సీనియర్, అక్కడ అన్యాయం జరిగినా సర్దుకపోయే ప్రయత్నం చేసిండు, కానీ ఇట్లా వీళ్ళు పార్టీని రోడ్డు మీద తెచ్చి ఆగమనం చేసుకుంటానంటే తను ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో మొత్తం అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది కథ కంచికి చేరేటువంటి పరిస్థితి ఉన్నది. కింది స్థాయిలో పార్టీ సరిగ్గా పనిచేసే పరిస్థితి లేదు. దానికి తోడు ఈ కుటుంబ పోరు అనేది
ఆ పార్టీ తొందరలోనే కాలగర్భంలో కలిసిపోతుందని దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.